కేజీఎఫ్ చాప్టర్ 3. కేజీఎఫ్ అంటే ఇంతవరకు మనకు తెలిసింది కేవలం బంగారం వెలికి తీసి ప్రపంచంలోని అన్ని కంట్రీస్కి బంగారం సప్లై చేయడం. కేజీఎఫ్ 2లోని రాకీ తాను అంత బంగారం తీసుకొని షిప్పుల సముద్రం ద్వారా ప్రయాణిస్తూ ఉంటాడు. అప్పుడు అతని మీద నావీ సోల్జర్స్ షిప్ మీద దాడి చేయడంతో పాటు కేజీఎఫ్ మొత్తాన్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇందులో రాకీ చనిపోతాడని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ రాకీ తాను ముందుగానే చంపేస్తారని అతను గుర్తించి ఈ కేజీఎఫ్లో ఉండే బంగారం మొత్తం ఆక్రమించుకుంటారని రాకీ ముందుగానే తెలుసుకుంటాడు. రమికా సింగ్ కలవడానికి ముందు రాకీ ఒక సీఈఓతో పరిచయం చేసుకుంటాడు. ఇతను ఒక అమెరికన్కి సంబంధించిన వ్యక్తి. ఇతనితో రాకీ ఒప్పందం చేసుకుంటాడు. తర్వాత రమికా సింగ్ను కలవడం జరుగుతుంది. కేజీఎఫ్ 2లో చివరిలో రాకీని చంపడానికి ప్రయత్నిస్తుంది. అమెరికన్ సీఈఓకు సంబంధించి ముందుగానే పరిచయం చేసుకున్న రాకీ సముద్రంలో పడిపోగానే బంగారం కూడా పడిపోయేలా కనిపిస్తుంది. బంగారంను కేజీఎఫ్లోని 9 యూనియన్ టెరిటరీస్లోని అంత బంగారం కేవలం ఒక్క షిప్లో సరిపోదు.